డ్రంక్ అండ్ డ్రైవింగ్. రాత్రి అయిన తర్వాత జనాలందరూ కూడా కష్టపడతారు. ఇంటికి వెళ్ళి మద్యం సేవించడం అయితే ఓకే, కాకపోతే అనే ఉద్దేశంతో వెళ్తే మాత్రం తప్పనిసరిగా యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళలో ఉన్న యాక్సిడెంట్ కేసులన్నీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే అయినాయి అని చెప్పి అట్లాంటి క్వశ్చన్లు వస్తాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది బంద్ కావాలి. ఇంకోటి కూడా, నా వల్ల యాక్సిడెంట్ అస్సలు కాదు, నేను కళ్ళు మూసుకుని నడుపుతా అంటున్నారు కొంతమంది. నువ్వు కళ్ళు మూసుకొని నడిపే టాలెంట్ నీకున్నా కూడా అవతల వాడు, ఇది బైక్, మీరు ఎంత జాగ్రత్తగా నడిపినా కూడా ఏదైనా కారు తాగి నడిపిన అనుకోండి, ఎవరికి ఇబ్బంది అవుతుంది? బైకే కదా, బైక్లో ఉన్న వారికి కదా యాక్సిడెంట్ అయ్యేది. సో దీని అర్థం ఏంటి? మనము డ్రైవింగ్ చేసేటప్పుడు దీన్ని డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటారు. అంటే మన జాగ్రత్త, మన రక్షణ మన చేతిలో ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్త వహించుకుంటూ డ్రైవింగ్ అనేది చేయాలి. అది బైక్ అన్నా కానివ్వండి, కార్ అన్నా కానివ్వండి. డిఫెన్సివ్ డ్రైవింగ్ లో ఏంటి? మన అన్నిటికన్నా ముఖ్యమైనది మన ప్రాణాలు. సో మన ప్రాణాలు రక్షించుకుంటూ డ్రైవ్ చేయాలి. ఓవర్టేక్ అవసరం ఉన్నప్పుడే చేయాలి, అవసరం లేనప్పుడు చేయొద్దు. లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయొద్దు, రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయాలి. ఒకవేళ మీకు ఎవడైనా సైడ్ ఇస్తలేడు, బండి బాగా స్లో ఉంది, ముందు ట్రాఫిక్ వస్తున్నది బాగా, ఆయన కూడా ఏం కాదు. మీ లక్ష్యానికి మీరు 5 నిమిషాలు లేట్ చేరుకున్నారు కూడా ఏం కాదు, కానీ లక్ష్యానికి చేరుకోకపోతే మాత్రం ఇబ్బంది. ఇప్పుడు చిన్న డీటా చెప్తాను మీకు. ఒకవేళ మీరు ఒక 100 కిలోమీటర్లు 100 స్పీడ్ మీద పోయారు అనుకోండి, 60 నిమిషాల్లో చేరుకుంటారు. అదే 120 స్పీడ్లో పోయారు అనుకోండి, 56, 54 నిమిషాల్లో చేరుకుంటారు. అంటే 4 నిమిషాలు కాపాడడానికి మీరు స్పీడ్ అనేది బాగా పెంచుతున్నారు. కానీ 100 స్పీడ్లో యాక్సిడెంట్ అయ్యే శాతం 10% ఉంటే 120 స్పీడ్లో వారికి సైడ్ ఇచ్చి వెళ్ళిపోరా బాబు, నీ పనులు చూసుకో అని చెప్పేసి చెప్తారు. కానీ మనం మాత్రం మన లైఫ్ అనేది రిస్క్లో పెట్టుకోవాలి. రెండోది హెల్మెట్. జిల్లాలో మనం జనవరి నెలలో నో హెల్మెట్ నో పెట్రోల్ అని చేసినాం. పాటించింది ఎవరైనా? పాటిస్తాం, చేయలేదండి బాబు. అని చెప్పేసి క్లియర్ గా ఆదేశాలు ఉన్నాయి. మీరు హెల్మెట్ వేసుకోలేదు కదా అని చెప్పేసి ఫోటో తీసుకొని చెలాన్ కొడితే మాత్రం 1000 రూపాయలు జరిమానా. మేము మీ ద్వారా హెల్మెట్ వేపియాలి, మీరంతా తప్పనిసరిగా హెల్మెట్ వేసుకోవాలంటే రోజు మేము 1,00,000 కేసులు కట్టవచ్చు. కానీ మేము కేసులు కట్టిన తర్వాత ఫైన్ ఎవరు కట్టాలా? ఒక 2-3 రోజులు అందరూ హెల్మెట్ వేసుకుని మంచిగా పెట్రోల్ పోయారు, పెట్రోల్ పోసుకున్నారు. దాని తర్వాత ఏమైంది? వేరే ఎవడో పెట్రోల్ బంక్ కూడా ఎవడో ఓపెన్ చేసి హెల్మెట్ లేకుండా నీకు పెట్రోల్ పోస్తా అంటే వీడికి గిరాకు పోయింది. పెట్రోల్ బంకులు గిరాకు పోయేసరికి అందరికి ఏముంది, ఏం కాదు అని చెప్పేసి అందరు పని చేశారు. కానీ హెల్మెట్ అనేది మీ ఆ ప్రాణాలను కాపాడడానికే ఉన్నది. ఇప్పుడు దాకా మన కుటుంబానికి ఉంది, పెద్ద మనుషులు ఉంటారు, ఆ తల్లి లేకపోయేసరికి వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది. సో ప్రమాదం అనేది ఎప్పుడు కూడా చెప్పి రాదు. అది వచ్చినప్పుడు మాత్రం మనం కాపాడుకోవాలంటే కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. నేను వినూత్నంగా ఎన్నో కొన్ని కార్యక్రమాలు తీసుకుని వచ్చి మీకు హెల్మెట్ వేపిద్దాము, మీరందరూ హెల్మెట్ ధరించాలనే చూస్తున్నాం. కానీ లాస్ట్ మీరందరూ ఏవో హెల్మెట్ వేసుకోకపోతే లాస్ట్ మీకు కేసులు కట్టాల్సి వస్తుంది. కాబట్టి మనం ఫైన్ కట్టలేదు, మీకు ఇబ్బంది.